గుట్లు కడుక్కునే జీవితం ఉంటే అక్కడికే వెళ్ళి అక్కడే పని చేసుకో. లేదు మేడం నేను చెప్పింది చెయ్యి, నోరు మూసుకొని ఒక సంవత్సరం టైం ఇయ్యి, నిన్ను ఆ జీరో నుంచి తీసుకొచ్చి హీరో స్థాయి చేస్తా అని చెప్పాడు సార్. అవునా కదా? బ్రాండ్ ఇప్పుడాక సార్ లెక్క క్లియర్ గా చెప్పిండు. బ్రాండ్ అయినామంటే కథం, డ్రెస్ కోడ్ తీసుకుంటున్నాం సిఎన్సీలో, ప్రొడక్ట్ సిఎన్సీ చేస్తున్నావు తెలియదు, డ్రెస్ కోడ్ ఒకటి ఒంటి మీద వేసుకుంటున్నాం, ప్రొడక్ట్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాం, నేను వెస్టేజ్ అని హార్ట్ఫుల్ గా చేస్తాను. అవునా కదా? బ్రాంచ్ అయిన తర్వాత కూడా రెండేళ్లకు కూడా చెక్కు పెట్టట్లేదు, సిస్టమ్ లో ఉండి 2 ఏళ్లకు కూడా చెట్టు పెట్టట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. మన సార్ ఒకసారి ఒక స్టోరీ చెప్పిండు. ఒక ఆయన 150 కేజీలు ఉండంట, మామూలు చేసిండంట, చాలా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ బయట ఎన్నెన్నో కూడా వాడిండంట. వాడినా కూడా ఏం చేస్తుండు, మీది మాటకు వాడుతుండు, బయటికి పోయి బగ్గా తింటుండు, బేకరీలల్లా బిర్యానీలు అన్ని తింటుండు, చేస్తుండు వెయిట్ లాస్ అవన్నీ, వాకింగ్ చేస్తుండు, తినే మొత్తం తింటుండు. తనకు ఒక సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ పాప కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంట. వాళ్ళ పాప కిడ్నీ ఖరాబ్ అయితే ఎవ్వరు కూడా పాప ఏజోలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదంట. వస్తారా కిడ్నీలు అంటే మరి ఏమనుకుంటారు? అయితే మొత్తం చూసి, సార్ నేను నా పాపను బతికించుకోవాలి, నేను లేకపోయినా పర్వాలేదు, నా కిడ్నీ పోయిందంట. ఆయన పోయితే ఆయన అన్నాడంట, బాబు నువ్వు ఒక 50 కేజీలు తగ్గితే నీ కిడ్నీ వేయొచ్చు, నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు, నీ కిడ్నీ పనికిరాదు అన్నాడంట. ఈ రోజు నుంచి డేట్ రాసి పెట్టుకో సార్, మీ పాప ఒక నెల రోజుల టైం ఇస్తున్నా, నెల రోజుల్లో కిడ్నీ తెచ్చిస్తే అప్పుడు మార్పిడి చేస్తా అని చెప్పిండంట. ఇంట్లో క్యాలెండర్ డేట్ వేసిండంట. ఆ రోజు నుంచి మొదలు పెడితే బయట వాకింగ్ చేసి అన్ని పనులు చేసి ఏ వెయిట్ లాస్ ఆడిండో 28 రోజులకి 50 కేజీలు బరువు తగ్గిండంట. మరి అన్ని రోజులు 6 నెలలు 7 నెలలు చేస్తే తగ్గనాయన 28 రోజులకి ఎట్లా తగ్గింది చెప్పండి? అది తన రక్తం తన కాబట్టి. అవునా కదా? మరి ఇందులో డ్రెస్ కోడ్ వేసుకొని నేను వెస్టేజ్ చేస్తున్నా అంటారు చాలా మంది. ఎలిజిబుల్ కావట్లేదు, సిస్టమ్ చేస్తా మీ ఇష్టం వచ్చిన ప్రకారం చేస్తారు. నేను కూడా ఒకటే చెప్తున్నా, మాటలు కొంతమంది గట్టిగా ఇట్లనే ఉంటాయి, అట్టైనా పట్టైనా పర్వాలేదు. మీకు సార్ క్లియర్ గా చెప్తారు, అప్పున్న వాళ్ళన్నా గెలుస్తారు ఇందులో. అవునా కదా? వెనక ఏమన్నా ఫ్యామిలీలో ఇది తప్ప నాకు ఏదో దారి లేదు, చేస్తే ఇదే చెయ్యాలి, లేకపోతే సావోరేమన్న వారు మాత్రమే ఇలా గెలుస్తారు వెస్టేజ్ లో. అవునా కదా? చాలా మంది నాతో పాటు మీటింగ్లకు వచ్చి ఓఎమ్మ లెక్కలన్నీ సర్చ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చోరు. నేనేమి నమ్మలే, ఒక మెంటర్ని నమ్మి సార్ నువ్వేం చేయమంటే చేస్తా, నాకు మాత్రం తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేస్తా, తెలియకపోయినా నేను చెప్పింది నేను చేస్తా. ఒకటే తిరుగు లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు పాండు సార్ను పట్టుకుంటే ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు నా చెక్కు గురించి. అవునా కదా? 4 సంవత్సరాల చెక్కు 1 నెలకు తీసుకుంటున్నా. పవర్ ఎంఎస్ఆర్ గురుగారు బాగా చెప్తారు, విడిపోయిన ద్రాక్ష 20 రూపాయలు, కలిసి ఉంటే ఎంత? మరి అది ద్రాక్షనే ఇది ద్రాక్షనే, తేడా ఏంటి చెప్పండి? మనం ఏం చేస్తున్నామంటే నా పేరు తెలియకుండా కదా, నేను పోయాడు 3 రేసుకొస్తా, ఆమె దిగుతే మొత్తం స్కూల్ ప్రిన్సిపాల్ వస్తే స్కూల్ టీచర్ మొత్తం వస్తాం, సొంత ఉపయోగాలు చేసిపోయి అప్లైడ్ తెలియకుండా హోమ్ మీటింగ్ పెడుతుంది. మనిషి మేడం స్టార్టింగ్ చేసింది, ఒక్కళ్ళ మీటింగ్ లో పిలవకుండా ఆటోలను కట్టి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం ప్రొడక్ట్ ఇంటింటికి చేసింది. ఇంటింటికి చేర్చి 15,000 పీవీ వచ్చినాక మొత్తం జీరో మొత్తం అయిపోయింది. అవునా కదా? మరి ఇందులో చాలా మంది చెక్కు పెట్టట్లేదంటే ఒక్కసారి ఆలోచించండి. సీరియస్ గా దండం పెట్టి చెప్తున్నా, నేను ఒక్కదాన్ని పెట్టు, ఈ రోజు నేను గెలిచినంటే నాది కాదు ఒక్క సక్సెస్. అవునా కదా? బయట టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో బయట టీంల వాళ్ళ మీటింగ్ లో నా టాప్ అప్లైనర్ దే ఈ రోజు నా సక్సెస్, నా టోటల్ టీం నా డౌన్ లైన్స్ కూడా ఈ రోజు నా సక్సెస్ కారణం. అవునా కదా? చాలా మంది సీరియస్ గా ఇంతమంది ఉన్నారు, చేయాల్సింది చేస్తే రావాల్సి వస్తారా? డ్రెస్ కోడ్ వేసుకొని చెక్కు పెట్టకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు మిమ్మల్ని. నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి, ఏం చేస్తారు చెప్పండి? విడిపోయి ఎవరిది వాళ్ళు ఏం పెడతారు? కలిసి కట్టుగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పటికైనా జ్ఞానోదయం, అందరం కూడా సంపాదించడానికి వచ్చినాం, గెలవడానికి వచ్చినాం. ఈ రోజు బయటకు వెళ్ళాక రేపు ఎవరి ఫోటో
ఫోన్లో వస్తుందో తెలియదు. అవునా కదా? ఇప్పుడు మనతో ఉన్న మనిషి రేపు ఉండట్లేడు. చాలా మంది ఈగోలు పెట్టుకొని అది పెట్టుకొని కుట్టారు ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతామా? ఒకటే ఇప్పటికే ప్రతి మనిషి తప్పులు చేయడం లేదు సహజం మనిషి అనగా. ఏదో ఒక రోజు ఉరికి ఎక్కకో నిలబడి జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కావాలి. కాకపోతే ఏం లాభం చెప్పండి? దండం పెట్టి చెప్తున్నా సార్, ఒక్కటే చెప్పండి. ఏమైనా ఈగోలు పెట్టుకొని అర్చలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చాలా మందికి ఇంత చెక్ వచ్చిందంటే అప్లై లెక్క చేయరు, డౌన్లైన్ లెక్క చేయరు. అవునా కదా? ఇప్పుడు రాబోయే గ్రేట్ లీడర్ నెలకి 12 లక్షలైనా చిన్న పిల్లలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు పాండు సార్. అవునా కదా? హార్డ్ వర్క్ లో కూడా నెంబర్ 1. అలాంటిది నేర్చుకోండి. మీ అందరికి ఒకటే చెప్తున్నా, సీరియస్ గా వర్క్ చేయండి. ఒక్కటే ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. రాము లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకోవాలి, బయట తీసుకురావాలి, మోపులు అమ్మాలి, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు సరుకులు తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నడిపియాలి. అలానే రోజు చేస్తుంటే రాము ఏం చేస్తుంటే, రాము కట్టెలు కొట్టుకొచ్చుంటూ 2-3 రోజులు అయిపోయాక గొడ్డలి ఉంటుందా, గొడ్డలి స్నానం మీద మంచిగా నూరుకుంటుంటూ మళ్ళీ పోతుండు. 10 రోజులు ఒకటే రోజు 10 కట్టెల మోపు కొట్టాడు. 2వ రోజు కూడా 10 మోపులు కొడుతుండు, 3వ రోజు కూడా 10 మోపులు కొడుతుండు. లక్ష్మణ్ ఒక రోజు పిలిచిండు, అరే నాయన గొడ్డలి నువ్వు కూడా తీసుకోనరా, నువ్వు కూడా సాన పడదా అంటే, వద్దు నేను మస్తు బలంగా ఉన్నా, నాకు సాన వద్దు గీన వద్దు అని చెప్పిండు. 2వ రోజు లక్ష్మణ్కి 5 మోపులు వచ్చినాయి. 3వ రోజు 3 మోపులే వచ్చినాయి. రోజుకు లక్ష్మణ్ మోపులు కట్టెల మోపులు తక్కువ అయిపోతున్నాయి. కట్టెలు ఏంటంటే కట్టెలు తక్కువ అయిపోతున్నాయి. కొట్టి ఆయన చదువులకు అడ్డం పడ్డాడు. తర్వాత కొడుకు కూడా అదే పని చేసిండు, హాస్పిటల్ పాలాడు. రాము మాత్రం 3 రోజులకు ఒకసారి కట్టెలు కొట్టుకున్నాడు, గొడ్డలు సాన పెట్టుకున్నాడు, కట్టెల మోపులు అమ్ముతుండు. వాళ్ళ ఇంట్లో పిల్లల చదువులు పెళ్లిళ్ళు అన్నీ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుండు. కరెక్ట్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక పక్కింటి అతను ఏదో ఊరు వెళ్ళిపోయి, అరే నాయన నీ ఇంటి పక్కనే లక్ష్మణ్ ఉండాలి కదా, ఏమైపోయిండు అన్నాడు. హాస్పిటల్ పడ్డాను అన్నాడు. మరి నువ్వు ఇంత ఇల్లు కట్టినావు, నువ్వు కట్టెల వ్యాపారం చేసినావు, ఆయన కట్టెల వ్యాపారం చేసినట్టు అని అడిగిండు. అడిగితే నేను ఏం చేయలేదు, నేను రోజు 3 రోజులు కొట్టినా, అడవికి పోయి మళ్ళీ తీసుకొచ్చినా, సాన పెట్టినా, మళ్ళీ కొట్టినా, నా కట్టెల మోపు తగ్గకుండా కూడా పెడుతున్నా అన్నాడు. లక్ష్మణ్ నా బలం ఎక్కువ ఉందని రోజు కొట్టడం స్టార్ట్ చేసి మోపు తక్కువై, ఒంట్లో బలం తక్కువై, ఆరోగ్య పాలై హాస్పిటల్ పడ్డాడు అని చెప్పింది. దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? సాన పెట్టిండు గొడ్డలి కదా. మనోళ్ళు ఏం చేస్తారంటే 3 మీటింగ్లకు వచ్చి, ఆయమ్మ కాబట్టి మీటింగ్ అవసరం, నాకేం అవసరం, ఓయమ్మ నేను కంప్యూటర్లో యూట్యూబ్ ఏం చెప్తే అది ఐడీలు ఇస్తా, యూట్యూబ్లోనే ఫాలో అవుతా నేను. అవునా కదా? ఆడ గొడ్డలికి ఎంత సానో వెస్టేజ్ గెలవాలంటే నీకు కూడా నీ బ్రెయిన్ కి సాన పెట్టాలంటే మీటింగ్ అటెండ్ కావాలి. అవునా కదా? నేను జాయిన్ అయిన 4 సంవత్సరాల్లో మీటింగ్ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్ రాకుండా ఇంట్లో కూర్చొని సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఇది నేను రాసిస్తా, బాండ్ పేపర్ నేను రాసిస్తా. ఏమి తెలియదు నాకు. 24 గంటలు మీటింగ్స్ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీటింగ్ ట్రైనింగ్స్ ఎక్కడ పడతా కట్టండి. అయినా సాకులు చెప్పలే ఏ రోజు. అప్లైతో పాటు గెలిస్తే చెప్పిన దాని వెళ్తే ఆయన 6 నెలలకే 1 లక్ష కొట్టిండు. నేను 3 సంవత్సరాలకే 1 లక్ష కొడుతున్నా. మనం ఏం చేస్తుంటే 3 నెలలకు గుంత 3 నెలలకు గుంత 3 నెలలకు గుంత చదువుతాం. 3 నెలలకు గుంత చదువుతా నీళ్లు పడతాయా? 9 నెలలు ఒకటే గుంత చదువుతా నీళ్లు పడతాయా? లేడీస్ కూడా ఇంకా గుడ్ న్యూస్ చెప్తున్నా, బ్యాడ్ న్యూస్ చెప్తున్నా. ఇంకో 6 నెలల్లో బస్ పాస్ తీసేస్తారు, ఆధార్ కార్డు తీసేస్తారు. ఇది బ్యాడ్ న్యూస్, మీకు నాకు గుడ్ న్యూస్. ఎందుకంటే వస్తున్నావా బయటికి పోతున్నావా, ఆధార్ కార్డు ఉన్నాయా అని టైం పాస్ తిరిగి చేస్తున్నారు బిజినెస్. అవునా కదా? నేను అర్చన మేడం, జ్యోతి మేడం 1350 రూపాయలు బస్ పాస్. ఇంట్లో ఉంటే బస్ పాస్ వేస్ట్ అవుతుందని బయటికి వెళ్ళేవాళ్ళం మేము. మనకేలే ఫంక్షన్లు పబ్బాలు అన్ని తీరికలు అయిపోయాక వెస్టేజ్ గుర్తొస్తుంది. వస్తుందా సక్సెస్? వస్తుందా? మీ దగ్గర మిస్టేక్స్ మార్చుకున్నంత మాత్రాన కూడా సక్సెస్ గారు మీరని నేను చెప్తున్నాను. రాసిస్తున్న హార్డ్ వర్క్ లేకపోతే ఎక్కడ వర్క్ చేస్తూ చెప్పండి. వర్క్ చేసుకుంటే ఒక అప్లైన్ ఒక మెంటర్ పెట్టుకొని నెలకు ఒక మెంటర్ మారుస్తారు, నెలకు ఒక అప్లైన్ మారుస్తారు. మిస్టేక్స్ మార్చుకోవాలి, ముందుకు పోవాలంటే ఏమి తెలియదు. ఒక మట్టి ముద్ద అప్లైనర్ చేతిలో పెడితే అర్చన మేడం బాగా చెప్తే స్టోరీ, కాళ్ళు చేతులు మూకు ముత్తి అన్ని పెట్టి ఒక ప్రాణం పోస్తుంటే అప్లైనర్ మాత్రమే. వెస్టేజ్ లో నువ్వు ఒక బిఎంసీఎం అయినా కూడా ఆడపిల్లకు పుట్టిల్లు ఎంతనో వెస్టేజ్ లో అప్లైనర్ సపోర్ట్ అంత కావాలి.
అవునా కదా? అవునా కదా? టైం లేదు కానీ అందరూ దండం పెట్టి చెప్తున్నాను. నేను గొప్ప అంటలేదు, నాకు ఒక అవకాశం వచ్చింది, నోరు మూసుకొని ఇగోలన్నీ తగ్గించుకొని, నాకు కూడా అప్పుడప్పుడు ఎక్కువైతే నేను కూడా తగ్గించుకుంటూ ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండాలని చెప్తున్నాను. మీ అందరు కూడా నాకు వచ్చిన అవకాశం మీ అందరికి వచ్చింది. 6 నెలల బస్ పాస్ పోక ముందుకే మీ గోల్ అయితే మీకు గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? బస్ పాస్ అయిపోయినాక ఇంకా సార్ పైసలు అడగాలి. ఇన్ని రోజులు పోయి చెక్కు తెచ్చించాలేమో మూసుకొని ఇంట్లో కూర్చొని చెప్తాడు. ఓన్లీ లేడీస్ కి చెప్తున్నా. సీరియస్ గా చేస్తూ ఎక్కడ ఏ మీటింగ్ అయినా అప్లై టికెట్లు బుక్ చేస్తాడు. జూమ్ లో అప్లై వచ్చిందా అది వచ్చింది అని కాదు. ఏ మీటింగ్ అయినా కూడా నా టీం ఎంత ఉందో మీకు ఉండాలి. అప్లైనర్ ఫోన్ చేస్తే రావాల్సింది కాదు. ప్లేట్ లో అన్నం పెడతాడు, అప్లైనర్ కలిపి తినబెట్టాల్సిన బాధ్యత అప్లైనర్ మీద. అప్లైనర్ మీద 6 నెలలు ఎంట పడతాడు. నువ్వు కాకపోతే ఇంకొక ఆమె పెట్టుకున్నాడు అప్లైనర్. అవునా కదా? మీ అందరు దండం పెట్టి చెప్తున్నా, మిస్టేక్స్ మార్చుకోండి. అందరు కలిసి కట్టుగా ఏ సెమినార్ అని అందరు ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంది. ఈ ఒక్క ఏరియా ఏం పని చేయలేదు, ఇది ఒక్కటి ఏం చేయలేదు, ఇది ఒక్కటి ఏం చేయలేదు. ఈ 5 కలిస్తే ఏ పని చేయొచ్చు. చేయొచ్చలేదా? అందరు కలిసి కట్టుగా చేయొచ్చలేదా? మీ అందరు దండం పెట్టి చెప్తున్నా, ఇంకా మిస్టేక్స్ మార్చుకోండి. అందరం కలిసి అందరూ కూడా మంచి లక్ష్యాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.